హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ధూమ్ ధామ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వీర్ ఖురానా అనే ఒక వెటర్నరీ డాక్టర్ కోయల్ చద్దా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి చాలా సౌమ్యంగా మెతకగా ఉంటుంది. శోభనం రోజు ఇద్దరు పని మొదలు పెడదాం అనుకునే లోపు ఇద్దరు వచ్చి తలుపు తడతారు. చార్లీ ఎక్కడని అడుగుతారు. ఆ చార్లీ ఎవరో మాకు తెలియదు అనేసరికి వీళ్ళ మీద హత్యాయత్నం చేయబోతారు. ఈ జంట పారిపోయి ఆ చార్లీ ఎవరో కనుక్కుంటుంది. ఆ చార్లీ ఎవరు, ఆ చార్లీ కోసం ఎవరెవరు తిడుతున్నారు అన్నదే కథ. ఈ ప్రయాణంలో వీర్కి కోయల్ అసలు మనస్తత్వం తెలుస్తుంది. కోయల్ చాలా మెతక అమ్మాయి కాదని, చాలా దుడుకు స్వభావం కలదని తెలుసుకుంటాడు. అలాగే వీర్ చాలా ధైర్యవంతుడు కాదని, అతనికి కూడా కొన్ని భయాలు ఉన్నాయని కోయల్కి తెలుస్తుంది. కోయల్ ప్రేమ కథ తెలుసుకున్న తర్వాత కూడా వీర్ కోయల్ కలిసి ఉన్నారా, విడిపోయారా అన్నది కథ. ఈ సినిమా అంతా ఒక నైట్లో జరుగుతుంది. దర్శకుడు రిషబ్ సేత్ అంత గొప్పగా సినిమాని తీశాడని చెప్పలేం. ఎందుకంటే పెద్దగా గుర్తుండిపోయే సన్నివేశాలు ఎక్కడ ఉండవు. చాలా అందగత్తైన నా ఫేవరెట్ హీరోయిన్ అయిన యామి గౌతమ్ చూడడానికి ఈ సినిమాలో మరీ అంత అందంగా లేదు. ఇక ప్రతీక్ గాంధీ చాలా బాగా చేశాడు యాక్టింగ్. పోలీసులుగా చేసిన వాళ్ళు కూడా యాక్టింగ్ అదరగొట్టేశారు. యామి గౌతమ్ యాక్టింగ్లో కానీ ఎక్స్ప్రెషన్లో కానీ ఏం తక్కువ చేయలేదు. ఆ పాత్రకి చాలా వరకు న్యాయం చేసింది. కానీ చూడడానికి కొంచెం ఎండిపోయినట్లు, చిక్కిపోయినట్లు అనిపిస్తుంది యామి గౌతమ్. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది, ఒక పాట కూడా బాగుంటుంది. సరదాగా టైంపాస్కి ఈ సినిమా చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ భాషలో కూడా లభిస్తుంది. ఇటువంటి థ్రిల్లర్స్కి, ఒక రాత్రిలో జరిగే ఈ థ్రిల్లర్కి కామెడీ లేకపోవడం, ఊహకందని మలుపులు లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పచ్చు. కథ కూడా మనకు తెలిసిన విధంగానే జరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్ని కూడా హడావిడిగా ముగించేశాడు దర్శకుడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?